హాయ్ వ్యూవర్స్, మనం వచ్చేసి 3వ తరగతి పిచ్చుక అనేటువంటిది తెలంగాణ గవర్నమెంట్ తెలుగు సెకండ్ లాంగ్వేజ్ చూస్తూ ఉన్నాము. పిచ్చుకలను చూసారా? పిచ్చుకలు వంటి పక్షుల పేర్లు చెప్పండి. పిచ్చుకలను చూసాము. తర్వాత వచ్చేసి పిచ్చుక గూడును ఎక్కడ కడుతుంది, ఎలా కడుతుంది? పిచ్చుక ఇంటి కప్పులపైన, ఇంటి కిటికీలపైన కడుతుంది. ఎండు పొరకలు, పుల్లలు, గడ్డి పరకలతో కడుతుంది గూడును. క్రింది వాక్యాలను పదాలకు గేయములో వచ్చేసి గుర్తించండి. వాక్యాల కింద గీత గీయండి. అదిగదిగో పిచ్చుక గూడు ముచ్చటగా ఉన్నది చూడు. ఎండు పొరకలు గడ్డి పరకలతో పిచ్చుక నేర్పుగా కట్టెను చూడు. ఇక్కడ వచ్చేసి అదిగదిగో పిచ్చుక గూడు, తర్వాత వచ్చేసి ముచ్చటగా ఉన్నది చూడు, పిచ్చుక నేర్పుగా కట్టెను చూడు, దానికి అండర్లైన్ చేయండి. తర్వాత కొన్ని పదాలు ఉన్నాయి చూడండి. పిచ్చుక, గూడు, ముచ్చటగా, చూడు అనేటువంటి వాటికి వచ్చేసి గోళాన్ని చుట్టండి. పిచ్చుక, తర్వాత వచ్చేసి ముచ్చట తేడాను గమనించండి. క్రింది పదాలను చదవండి. వీటిలో ద్విత్వాలు, తర్వాత వచ్చేసి సంయుక్తాలు వేరు చేసి పట్టికలో రాయండి. మీకు ముందే చెప్పినట్టు ద్విత్వాలు అంటే సేమ్ హల్లులకు, ఒకే హల్లులకు ఒకే ఒత్తు వచ్చినట్లయితే, అదే హల్లుకు అదే హల్లు కానీ వచ్చినట్లయితే దాన్ని ద్విత్వాలు అని అంటారు. వేరే హల్లు, ఒక హల్లుకి వచ్చేసి వేరే హల్లు కానీ వచ్చినట్లయితే, ఒత్తు కింద వచ్చినట్లయితే దాన్ని సంయుక్తాలు అని అంటారు. ఇక్కడ ద్విత్వాలు చూడండి. గచ్చు, చాకు చావత్తు, పిచ్చుక, ఎచ్చట, ముచ్చట, పచ్చిక, పచ్చీసు, పెచ్చులు, నిచ్చెన, పచ్చిక, కుచ్చులు. ఇది చాకు చావత్తు వచ్చింది కాబట్టి దీన్ని ద్విత్వాలు అని అంటారు. తర్వాత సంయుక్తాలు అంటే వేరే హల్లు కింద వేరే గుడింతపు పదాలు, ఒత్తులు కానీ వచ్చినట్లయితే వాటిని వచ్చేసి సంయుక్తాలు అని అంటారు. మిర్చి, చర్చ, కుర్చీ, లాల్చి, పల్చన, ఏడ్చుట, నాణ్యుడు. తర్వాత ఈ క్రింది వాక్యాలను చదవండి. చా ఒత్తు పదాల కింద గీత గీయండి. ఇక్కడ చూడండి. పచ్చని పచ్చికపై పిచ్చుక వాలింది. వాటిలో చాకి చావొత్తు ఉన్నటువంటి వాటిని, ఒత్తు పలకాలని వాటిని గీత గీయండి. మామిడికాయ పచ్చడి అందరికీ నచ్చుతుంది. రామచిలక ఆకుపచ్చగా ఉంటుంది. వేసవి కాలంలో పుచ్చకాయ తినాలి. సీత నిచ్చెన ఎక్కింది. పామును చూడగానే ముచ్చెమటలు పట్టాయి. ఉమా, రమ కచ్చకాయలు ఆడారు. పచ్చిమిర్చి అంటే కారంగా ఉంటుంది. తర్వాత వచ్చేసి క్రింది గుడింతాన్ని చదవండి. క్రింది గడిలో చా ఒత్తు చేర్చి రాయండి. చ, ఛ, చి, ఛీ, చు, ఛూ, చె, ఛే, ఛై, చో, చో, చౌ. ఈ విధంగా ఒత్తుతో కూడినటువంటి గుడింతాలను మనము ఒత్తు చేర్చి రాసాము. క్రింది బొమ్మలను చూడండి. వాటి పేర్లను రాయండి. పుచ్చకాయ, కుచ్చులు, నిచ్చెన, కుర్చీ బొమ్మలు అనమాట. అక్కడ ఇచ్చినటువంటి బొమ్మలు. పట్టిక ఆధారంగా వాక్యాన్ని తయారు చేయండి. ఇక్కడ వచ్చేసి హరి పుచ్చకాయ తెచ్చాడు. అరుణ పుచ్చకాయ చూసింది. అక్క పుచ్చకాయ కోసింది. ఇక్కడ అరుణ, అక్క అనేటువంటిది కూడా మనం ఉపయోగించి రాయొచ్చు. అక్క పుచ్చకాయ చూసింది, అరుణ పుచ్చకాయ కోసింది అని కూడా మనము తయారు చేయొచ్చు. క్రింది గేయాన్ని పొడిగించి రాయండి. ఎండాకాలం వచ్చింది, ఎండలు బాగా తెచ్చింది. వానాకాలం వచ్చింది, వర్షాలు బాగా తెచ్చింది. చలికాలం వచ్చింది, చలి బాగా తెచ్చింది.